ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇవాళ శుక్రవారం కదండీ! వాక్యం చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఏ వాక్యం ఇస్తావో దేవా, ఈ తండ్రి ప్రజలకి వినిపిస్తానని చెప్పాను. అయితే వాక్యం దయచేసి ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. అంతేగాని నేను ప్రత్యేకించి తీసిందేం కాదు. కళ్ళు మూసుకుని తీస్తే వచ్చింది ఆ వాక్యం. అయితే మీకు చెప్తాను. దేవుడు గొప్ప దేవుడు. దేవుడిని నమ్ముకోండి. ఏ లోటు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. మరి మరణాన్ని నుండి సైతం తప్పించాడు దేవుడు. అంత గొప్ప శక్తిమంతుడు, అంత నీతిమంతుడు. అయితే ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. వాక్యం వినండి. ఓకేనా? నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలగొననీయుడు. భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. నీతిమంతుని తల మీదకే ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానశక్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికిమాలను వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికిమాలను వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఓట. భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును. పగ కలహమును రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందురు. మూడుల నోరు అప్పుడే నాశనం చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్నము. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. అంతరంగమును పగ ఉంచుకునివాడు అబద్ధికుడు. కొండుము ప్రచారం చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవడు చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టార్జం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయు వారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనులు నోట మూర్ఖపు మాటలు వచ్చును. దొంగతాసు యెహోవాకు హేయము. సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము
వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దేవుని వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లజేయును. తన పొరుగువాడిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాసును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పోటబడిన వాడు చెడిపోవును. పోటబడనప్పని వాడు నిర్భయంగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు. దయగలవారు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. నిత్యముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దేవన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. నీతిమంతులు శిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకును. మూఢుడు జ్ఞానహృదయములకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు గదా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దింపును అసహించుకునివాడు తన ప్రాయమును సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దురాలోచన కలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతులు వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచివారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతులు ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకుని వాని కంటే దాసుడుగా గల అల్పుడు గొప్పవాడు. నీతివంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతులు వేరు
సిగుర్చును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతులు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించేవారి హృదయములో మోసము కలది. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఏమండి, ఈ వాక్యం నేను చదివాను. ఆ చదివింది మళ్ళీ మీకు చదివి వినిపిస్తున్నాను. మరి వాక్యం చాలా అద్భుతమైన వాక్యం కదండి. ఎన్నో సంగతులు చెప్పారు దేవుడు. అయితే సమయం ఎక్కువైపోతుందండి. ప్రార్థన ఎలా చేసుకుంటానో నేను అలా చేసి మీకు వినిపిస్తాను. ఇప్పుడు కాదు, మళ్ళీ సమయం దొరికినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? మరి ఈ వాక్యం అందరూ చూడండి తప్పకుండాను. గెంటేయకండి. గెంటేయద్దు. నాకు లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, చూసి వినండి సరిపోద్ది. దేవుడి మాటలు ఎంతో గొప్ప మాటలు ఇవి. వినండి, విని ఆలోచించండి దేవుడు అంటే ఏంటి అన్నది. మరి బతిమాలు అడుగుతున్నాను, శ్రద్ధగా వినండి. ఓకేనా? లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు. నాకు వీడియో మటుకి పూర్తిగా చూడండి. మంచి మాటలు ఉన్నాయండి ఇందులో, వినండి. ఓకేనా? ఉంటాను.